పైన పట్టుకో జరగయ్యా ఆశించాము. ఈ 3 సంవత్సరాల నుండి మట్టి వినాయకుడు చేస్తున్నాము. దానికన్నా ముందు మనము పిఓపితో చేసినాము. ఎన్నో రూపాయలు 70 రూపాయలు చేసినాము. ఎన్నో రూపాయలు ఇక మట్టి గణపతి, విజయదశ శక్తి గణపతి. అట్లనే ఈ సంవత్సరము శ్రీ ఇప్పుడు ఈ అమ్మవారిని తీసుకుపోయి ఈ గ్రౌండ్లో వచ్చే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. దీన్ని చేయడానికి శిల్పి రాజేందర్ గారు ఆయనే గత 25 సంవత్సరాలు చేస్తున్నారు. దానికన్నా ముందు రంగస్వామి గారు, దానికన్నా ముందు దుర్సింగ్ ఫస్ట్ 1954లో దుర్సింగ్ అనేది ఒక్క అడుగుతో మొదలుపెట్టిన దుర్సింగ్ అక్కడ నుండి 10 సంవత్సరాలు ఆయనే ఇచ్చాడు. బేగంబాద్ ధూళిపేట 10 సంవత్సరాలు ఆయన చేసిన. దాని తర్వాత చార్జీ స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ ఉండేది, ఆయన మనకు ఒక 3 సంవత్సరాలు ఇచ్చాడు. దాని తర్వాత రంగారావు గారు, దాని తర్వాత ఈయన 25 సంవత్సరాల నుండి తయారు చేయడానికి మనం గత సంవత్సరం లాగానే ₹1 కోటి పైన. ఈ సంవత్సరం కూడా దానికంటే ఎక్కువనే కావచ్చని మేము అనుకుంటున్నాము. రేపటి నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి వరకు కంప్లీట్ కలర్తో సహా సేమ్ పెయింటర్స్ కూడా ఆయన్నే, మన పెయింటర్లు, మన ఈమేష్ సెంటర్ వాళ్ళే వస్తున్నారు. వర్కర్లు కూడా హైదరాబాద్ నుండి వీళ్ళు నర్సరీ వస్తున్నారు. మళ్ళీ నిన్ననే నేను ఆర్డర్ ఇచ్చిన నర్సాపురం నుండి సర్వే కట్టలు వస్తున్నాయి. ఇక 9-10 తారీఖు నాటి సర్వే కట్టలు వస్తాయి. బాగా వర్క్ స్టార్ట్ అయ్యింది. సార్ హైట్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒక ఫీట్ తగ్గించింది. నేను గత సంవత్సరము 70 అడుగుల వినాయకుడు 70 సంవత్సరాల నుండి కాబట్టి 70 అడుగులు చేసినాము. ఇక 70 అడుగులకు లాస్ట్ చేసినాం అనుకుంటున్నాం. కానీ 1 అడుగు తగ్గించాలని మా కోరిక ఉండే, 1 అడుగు తగ్గించుకుంటూ వస్తున్నాము. ఇంకొక అడుగు తగ్గించడం అది అట్లా ఉండదు. ఆ భగవంతుడు ఎట్లా చేపిస్తున్నాడు, 1 అడుగు తగ్గిమని తగ్గించినాము అట్లా అన్నమాట. ఇప్పుడు గజలక్ష్మి అమ్మగారు మన బస్సులో అది మాకు థాట్ వచ్చింది. నన్ను అట్లనే భగవంతుడికి రూపాన్ని హైట్ తగ్గిమంటే 1 అడుగు తగ్గించిన. రూపము హైటు అంతా అట్లానే ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్లాగైతే గత సంవత్సరం చూసినాం, ఈ సంవత్సరం కూడా కానీ విని ఎరగని రీతిలో ప్రపంచ రికార్డు సృష్టిస్తామని మాకు. గత సంవత్సరం లేట్ అయింది కొద్దిగా. ఇది పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి. భక్తులు ఆడుకుంటారు, 10 చీరలు అంటుంటారు. నేను అవన్నీ ఎవరు పట్టించుకోలేదు. వచ్చింది, తెచ్చిన మనుషులు వచ్చింది. అది నేను రాజేందర్ గారు ఇద్దరమే ఉంటున్నాను. ముందే చెప్పింది ఆర్టిస్టు నేను ఇద్దరమే డిసైడ్ చేసిన. ఎవరికి రాజ్ కుమార్ కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అట్లా చెప్పి మేము డిసైడ్ చేసినాము. తొందరగా లాస్ట్ ఇయర్ లేట్ 11 గంటలు రాత్రి 11 అయింది. అది రాలేదు, పోస్టర్ రాలే, మనుషులు రాలే, పోస్టర్ రాలే, మనుషులు రాలే. అట్లా ఈయన వస్తాడు, ఆయన వస్తాడు, ఏమైనా ఇద్దరు కంప్లీట్ చేస్తారు. హ్యాపీగా అయిందా లేదా? ఓకే, ఎప్పుడు పోస్టర్ ఇక వాట్సాప్ దర్శనం తొందరగానే అయిపోయింది. తొందరగా ఎక్కువ రోజులు దర్శనం చేసుకోండి. ధన్యవాదాలు. మీ సహకారము యూట్యూబర్స్ ప్లస్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తుంది. మీరు యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ సందర్భంగా
ఖైరతాబాద్ వినాయకుని ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం 2 కమిటీల ఆధ్వర్యంలో చేయబడుతున్నది. ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 71 సంవత్సరాలు వినాయకుని ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు జరపబడుతున్నది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా మేము పాత కమిటీ వాళ్ళం, కొత్త కమిటీ వాళ్ళం కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతున్నది. మా ఎమ్మెల్యే అధ్యక్షులు 2 కమిటీలకు అధ్యక్షులుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా మేము మా ఫ్యామిలీ కమిటీ ఉన్నది, దాన్ని రద్దు చేసి బస్తీ కమిటీగా వేయాలని మేము చైర్మన్ రాజ్ కుమార్ గారిని విజ్ఞప్తి చేశాము. ఆ విజ్ఞప్తి మేరకు నిన్న ఎమ్మెల్యే గారు మరి రాజ్ కుమార్ గారితో మాట్లాడారు. మరి మేమందరం కూడా మాట్లాడాము. అన్న ఇట్లా 2 కమిటీలు ఉంటే బాగుండదు, ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ఒకటే కమిటీలో అందరం కలిసి ఈ వినాయకుడు ఉత్సవాలు చేద్దాం. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. ఇప్పుడు ఈ కమిటీలో చైర్మన్ రాజ్ కుమారే, ఆ కమిటీలో కూడా చైర్మన్ రాజ్ కుమారే, ఈ కమిటీలో అధ్యక్షుడు దానం నాగేందరు, ఆ కమిటీలో కూడా అధ్యక్షుడు దానం. అయితే ఒకటి ఏంటంటే ఆ కమిటీలో రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు 7 మాత్రమే ఉన్నారు. ఈ మా కమిటీలో అన్ని పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బస్తీ వాళ్ళు అందరూ కూడా ఈ కమిటీలో రిజిస్ట్రేషన్ చేయబడడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్న మొన్న మేము మాట్లాడడం జరిగింది. ఇద్దరం కూడా ఒక రాజీకి వచ్చినాం. ఒకటే కమిటీ చేసి అన్న నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఒకటే కమిటీ చేద్దాం. ఆ కమిటీలకి 10 మంది, ఈ కమిటీలకి 10 మంది అధ్యక్షులు ఒకరుంటారు. 21 మందితోని కొత్త కమిటీ లేకుండా పాత కమిటీతోనే మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి చేసుకుందాం. మనం అందరం కూడా బస్సులో ఉన్నాం. అందరం ఈ వినాయకుడికి దాదాపు 50 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ 50 లక్షల భక్తులకు మేము ఖైరతాబాద్ ఇక్కడ మాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ ఖైరతాబాద్ ఇది ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో ఇక్కడ హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు సేవ చేస్తారు. అందుకే ఇక్కడ 50 లక్షల మంది భక్తులు వస్తున్నారు. కమిటీ ఒక మంచి హైపర్ కమిటీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరినీ కలుపుకొని బస్తీ వాళ్ళని, అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని కమిటీ వేయాలని మేము కోరికినాం. మా ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడారు. మీరిద్దరు కమిటీ వాళ్ళు మీరు రాజకీయ రండి, ఒక కమిటీ చేద్దాం. దాని తర్వాత ఒక కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీ అయిపోయే వరకు ఇప్పుడైతే కర్ర పూజ ఈ రోజు జరగనివ్వండి. ఈ కర్ర పూజ అప్పుడు నిన్న అనౌన్స్మెంట్ చేశారు, ఒక అడక్ కమిటీ వేద్దాం. లాస్ట్ ఇయర్ ఏ రకంగా అడక్ కమిటీ చేశారో ఈ సంవత్సరం కూడా ఒక అడక్ కమిటీ, హైపర్ కమిటీ 75 మెంబర్లతోని ఒక అడక్ కమిటీ వేయడం జరిగింది. మరి ఆ అడక్ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలియజేస్తున్నాను.